కరుంగాలి మాల వేసుకుంటున్నారా? ఈ నియమాలను పాటించిన వారు మాత్రమే ప్రయోజనాలను పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలో 6వ స్థానం పూర్వజన్మ కర్మలను సూచిస్తుంది. ఈ కర్మలు మన జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి. ఈ మాల కర్మలను తొలగించడంలో సహాయపడుతుందని అంటున్నారు పండితులు. కానీ ఈ మాల ధారణకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన వారికి మాత్రమే కరుంగలి మాల దాని ప్రయోజనాలను అందిస్తుంది. ప్రధానమైన నియమం అబద్ధం ఆడకూడదు. కలియుగంలో అబద్ధం చెప్పడం చాలా సులభం, కానీ కరుంగలి మాల ధారణకు ఇది అత్యంత ముఖ్యం. అబద్ధం మన వాక్కు శుద్ధిని నాశనం చేస్తుంది. శుక్రుడు వాక్కుకు కారకుడు కాగా శని కర్మకు కారకుడు. కరుంగలి మాల శని గ్రహం ప్రభావంతో ముడిపడి ఉంది. కాబట్టి వాక్కు శుద్ధిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మాల ధరించే ముందు 11, 21 లేదా 41 రోజులు ప్రతిరోజు ఓం స్కందాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం లేదా పంచమి, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి వంటి పర్వదినాల్లో మాలను ధరించవచ్చు. టాయిలెట్ వెళ్లేటప్పుడు మాలను తీసివేయాలి. ఎవరైనా ఏ మతం కులం వాళ్లైనా ఈ మాలను ధరించవచ్చు. కరుంగలి మాల మన ఆరాను రక్షిస్తుంది, బ్యాడ్ ఎనర్జీని దూరం చేస్తుంది. నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ఈ మాల పూర్తి ప్రయోజనాలను పొందగలం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.